స్టడీయింగ్ ఇన్ BSc BSc ఫైనల్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. మా కాలేజ్ గ్రౌండ్లో అక్రమ కట్టడాలు కడుతున్నారు. ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఆల్రెడీ ఉంది దాంట్లో ఒకటి సైడ్కి, మళ్ళీ దాన్ని ఇంకో పెద్ద చేస్తామని కడుతున్నారు. అది మా కాలేజ్ది కాబట్టి మాకే సొంతం, అది ఎవరికి సొంతం కాదు. ఆ కట్టడాలన్నీ ఆపే వరకు మేము కలెక్టర్ వచ్చే వరకు మేము ఇక్కడనే ఉంటాము. ఈ ధర్నా మాత్రం ఆగదు ఎప్పటికీ. కలెక్టర్ వచ్చి అది సాల్వ్ చేసే వరకు మేము ఇంట్లోనే ఉంటాము. అది మా కాలేజ్ గ్రౌండ్ కాబట్టి అది ఎవరికి ఆ టెంపుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ కట్టడం ఆపేయాలి. బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. ఆ బిల్డింగ్స్ కాకుండా ఆల్రెడీ కట్టి ఉన్న బిల్డింగ్స్ కాకుండా ఇంకా కడుతున్నారు. అది కట్టడం కరెక్ట్ కాదు. అది మా కాలేజ్ గ్రౌండ్, అది కాలేజ్కే సొంతము, అది ఎవరికి సొంతం కాదు. కలెక్టర్ రావాలి, దాన్ని నిర్మూలించాలి. అది కలెక్టర్ వచ్చే వరకు మేము ఈ ధర్నా ఇలానే ఉంటాం. ఈ ట్రాఫిక్ ఇంతే ఆగుతుంది, మేము ఇక్కడ నుంచి పోయేదే లేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ మా గ్రౌండ్ అక్రమ కట్టడాలు మరియు నూతన నిర్మాణాలు కట్టి మా గ్రౌండ్ ని సర్వనాశనం చేసిరు. మరి అదే విధంగా అక్కడ చెత్త సెప్టిక్ ట్యాంక్ కట్టి విద్యార్థులు గ్రౌండ్ లో నడవలేని విధంగా గ్రౌండ్ ని తయారు చేసిరు. కాబట్టి మాకు వెంటనే కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు మేము ఈ ధర్నాని ఆపేది లేదు, కంపల్సరీ. అట్లనే మా కళాశాల మొత్తం గవర్నమెంట్ ప్రహారీని కూలగొట్టి అక్రమ కట్టడ నూతన నిర్మాణాలు చేసిరు. దాన్ని వెంటనే తొలగించేదాకా మేము ధర్నాన్ని వీయడం. కలెక్టర్ గారు వచ్చి మాకు న్యాయం చేసే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు మరియు విద్యార్థులు అందరూ దీనికి సహకరించాలి. అలాగే DPకి కూడా నాయకులు కూడా వచ్చి దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. మరియు ఈ అక్రమ కట్టడాలు నూతన నిర్మాణాలు తొలగించే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుంది. అయితే స్టూడెంట్ లీడర్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.